హలో అండి. నమస్తే. నేను ఫహీమ్‌ని. మా యూట్యూబ్ ఛానల్ ఫైజా. ఈరోజు మీ ముందుకు దోస్త్ ఎల్ఎక్స్ అయితే వెహికల్ అయితే తీసుకొచ్చాం. ఇది కేజ్ బాడీ బిల్డింగ్ కోసం వచ్చిందండి. ఇదైతే మనం చైర్స్ మీద తీసుకొచ్చారు. దీన్నైతే మనం కేవలం కోళ్ళు తోలడానికి అయితే బాడీ బిల్డప్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఇవన్నీ యాంగిల్ వగైరా అన్నీ చూసుకునేసి శుద్ధంగా రెడీ చేసుకునేసి దాని కొలత ప్రకారంగా మెజర్మెంట్ ప్రకారంగా నీట్‌గా ఒక స్ట్రక్చర్ బిల్డప్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముందు పక్క క్యాబిన్ కూడా ఏర్పాటు జరుగుతుంది. దాని మీద అయితే రోప్ వగైరా వేసుకోవడానికి, ఈ ముందు పక్క ఎక్స్ట్రా సైడ్ మిర్రర్ బిగించుకోవడానికి దానికి పైప్ ఫిట్టింగ్ వగైరా కూడా వస్తాయి. ఈ విధంగా నీట్‌గా 32 యాంగిల్లో స్క్వేర్ పైపులు, తర్వాత రౌండ్ పైపులు, జింక్ షీటు, ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల మెటీరియల్ వాడాల్సి వస్తుంది. వెహికల్ వచ్చిన కాడి నుంచి మొత్తం మనం ఫిట్టింగ్ అయితే చేసుకుంటాం. వెనకాల కింద అయితే ప్లైవుడ్ కూడా వేయాల్సి వస్తుంది. వెనకాల ఆ క్యాబిన్కి దీని మధ్యలో ఉండి డోర్ స్టాపర్ అండి. మధ్యలో అయినా వేస్ట్ పడకుండా అది స్టాప్ చేస్తుంది. కింద అయితే ట్రక్ ఫ్లోరింగ్ వాడేసి దాని మీద అది పాడైపోకుండా బద్దీలు అయితే కూడా వేసుకుంటాం. లావు బాటి బద్దీలు 25x12 mm ఫ్లాట్స్. తర్వాత సైడ్ వచ్చేపాటికి 32x5 mm ఫ్లాట్ వాడుకుంటాం. ఈ సైడ్ అయితే చూస్తున్నారు కదా, జింక్ షీట్ వాడుతాం. వెనకాల డోర్లు కానీ, సేఫ్టీ జాలీ కానీ, ఈ విధంగా మొత్తం అయినాక మనం వెంటనే ఆ పెయింట్ కోసం అయితే తీసుకెళ్తాము. మన షాప్లోనే పెయింట్ చేయించేసి మొత్తం కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. వెనకాల సైడ్ డోర్ ఓపెన్ ఇచ్చినప్పుడు సైడ్ గార్డు, తర్వాత ఈ బద్దీలు స్టే బద్దీలు అంటారు దీన్ని. ముందు పక్క కూడా చూడండి, పైన సేఫ్టీ కోసం అరేంజ్మెంట్ చేసినది ఇది. బాడీ ఓపెన్ కాకుండా లోడ్ వేసినప్పుడు ఉండడానికి. ఇంకా చూడండి పెయింట్ అయిపోయింది. ఇంక ఇది యాస్టీజ్ ఎలా ఉంటుందో క్యాబిన్ పెయింట్ అదే విధంగా వేయడం జరుగుతుంది. సైడ్ బార్డర్కి కొద్దిగా ఆరెంజ్ కలర్ కొద్దిగా లుక్ రావడానికి వేసుకుంటాం. అది చాయిస్ ఓనర్ని బట్టి, దాన్ని చాయిస్ని బట్టి, మన ఐడియాని బట్టి వేసుకుంటూ ఉంటాం. తర్వాత క్యాబిన్కి వెనకాల కూడా ఈ విధంగా శుద్ధంగా పెయింట్ చేపించేస్తాం. మడ్గాళ్ళు కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైతే టూల్ బాక్స్ కూడా ఒకటి వస్తుంది, రైట్ సైడ్లో వచ్చింది ఇది. దాంట్లో వగైరా సామాన్లు, ట్యూబులు వగైరా పెట్టుకోవచ్చు. కాటా కూడా పెట్టుకోవచ్చు ఇందులోనే. చూడండి కొద్దిగా పెద్దగానే వచ్చింది. యాక్చువల్గా అయితే దోస్తులకి అయితే రాదు. నేను కొద్దిగా ఐడియాలీగా వర్క్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక బాక్స్ అయితే ఏర్పాటు చేస్తాం. మడ్గాళ్ళు కూడా నీట్గా మనమే తయారు చేసి వాటి ఫిట్టింగ్ చేసి మ్యాట్లు కూడా బిగించేస్తాం. ఈ సైడ్ పైకి ఎక్కడానికి అయితే చిన్నపాటి ల్యాడర్ ఒకటి ఏర్పాటు చేస్తాం. కొద్దిగా కాళ్ళు పెట్టుకునేటట్టు సపోర్ట్ కోసం. వెనకాల స్టే బద్దీలు, డోర్ ఊడిపోకుండా పైన చైను, దానికి రావాల్సిన కాటర్ పిన్ను, ఆ కాటర్ పిన్ పోకుండా చైన్ కూడా దానికి ఫిట్ చేసేస్తాం. ఇంకా వెనకాల వాళ్ళ పేర్లు వగైరా రాసుకుంటారు. ఇంకా అయితే ఏదైతే సెన్సార్ ఫిట్టింగ్ అయితే ఆ క్లాంప్లో వస్తారు కంపెనీ వాళ్ళు, అవి తీసి జాగ్రత్తగా మళ్ళీ దీన్ని ఇన్స్టాల్ చేస్తాము. ఇప్పుడైనా వచ్చే బళ్ళకైతే BS6 కాబట్టి సెన్సార్ ముఖ్యం. వెనకాల వెహికల్ ఏమైనా అడ్డం వచ్చినప్పుడు అది ఇండికేట్ ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే మనం అశోక్ లేలాండ్ దోస్త్ ఇది 8 feet నుండి దగ్గర 63 జాలీలు పడతాయి. 63 జాలీస్ పడతాయి. బోన్లు అంటారు కదా, ఆ బోన్లో పెట్టుకొని కోళ్ళు ఎత్తి ఆ బోన్ ఎత్తి దీంట్లో వేసుకుంటారండి. ఈ పక్క అయితే లెఫ్ట్ సైడ్ కూడా వచ్చేసాం. ఇంకా టైర్లు కూడా వాళ్ళు కస్టమర్లు మార్చుకుంటారు. చిన్న టైర్లు కదా, నిలబడవు, కష్టం. ఇంకొక డీజిల్ ట్యాంక్ సేఫ్టీ కోసం చిన్నపాటి డోర్ ఒకటి పెట్టేసి దానికైతే మనం చిన్న నాబ్ ఒకటి పెట్టేసాం. ఆ నాబ్ గుండా మనం డీజిల్ పట్టుకునేసి దానికి ఎలాగో లాక్ ఉంటుంది కాబట్టి సేఫ్టీగా ఉండిపోద్ది. ఎవరైనా దొంగతనాలు వగైరా జరగకుండా మనమైతే ముందు జాగ్రత్తగా అన్నీ ఏర్పాటు చేస్తాం. ఇంకా అదేవిధంగా పైన కూడా చూపించినట్టు క్యాబిన్ కూడా రెడీ అయిపోయింది. దానికి సైడ్ మిర్రర్లు వగైరా వచ్చేస్తుంది. బోర్డు కూడా బిగించేసాను చూడండి. ఇప్పుడు బోర్డు కూడా నేమ్ బోర్డు, దాని మీద వాళ్ళకి ఇష్టమైన పేర్లు, వాళ్ళ విలాసం అవి వేసుకుంటారు. ఇంకా డోర్ ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా వస్తుంది. అండ్ దీని మీద కనీసం దగ్గర 500 kgs వేసిన చెక్కు చెదరదండి. ఇంకా స్టే బద్దీలు ఈ విధంగా వేసి జబర్దస్త్గా ఫిట్ చేసేస్తాం. ఇంకా ఫ్రంట్ నెంబర్ ప్లేట్ కూడా వేసేసి నీట్గా బండి అయితే తయారు చేసేసి కస్టమర్ కోరిన విధంగా మనం ఏంటంటే కస్టమర్కి సాటిస్ఫై మనకు ముఖ్యం. మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ ఏమి ఉండదు. బండి అయితే సూపర్ డూపర్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంకతో అయిపోయింది. మా వీడియోని చూస్తూ ఉండండి. కొత్త వీడియోలు మీకు పెడతా ఉంటాం. థ్యాంక్ యూ.